ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 17ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయం ధ్యానయోగం గురించి వివరిస్తుంది. మనస్సును నిగ్రహించడానికి సరైన అభ్యాసం ఎంత అవసరమో దానికి అనువైన జీవనశైలి కూడా అంతే ముఖ్యమని శ్రీకృష్ణుడిక్కడ అర్జునుడికి వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఈ శ్లోకమర్థమేమిటంటే, ఎవరైతే ఆహారం, విహారం అంటే తిరగడం లేదా వినోదం, పనులయందు చేసే ప్రయత్నం, నిద్ర మరియు మేల్కొనడం వంటి విషయాలలో మితంగా అంటే సమతుల్యంగా ఉంటారో అటువంటి వారికే యోగం దుఃఖాలను తొలగిస్తుంది. ఇక్కడ యుక్త అనే పదానికి అర్థం సరిగ్గా సమపాళ్లలో ఉండటం. భగవంతుడు మనల్ని కఠినమైన ఉపవాసాలు చెయ్యమని కాని అతిగా భోగాలు అనుభవించమని కాని చెప్పడం లేదు. రెండింటికి మధ్య మార్గాన్ని అనుసరించమంటున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఆధ్యాత్మిక జీవితం అంటే మన దైనందిన జీవితానికి భిన్నమైనది కాదు. మనం తినే తిండి, చేసే పని, తీసుకునే విశ్రాంతి ఇవన్నీ మన మనస్సు మీద ప్రభావం చూపుతాయి. జీవితంలో సమతుల్యం లేనప్పుడు మనస్సు చంచలంగా మారుతుంది. దానివల్ల ధ్యానం కుదరదు. కాబట్టి యోగ సాధనలో విజయం సాధించాలంటే మన జీవన శైలిని క్రమబద్ధంగా, ఆరోగ్యకరంగా మార్చుకోవాలి. అదే నిజమైన సాధన. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మొదటగా మన ఆహారపు అలవాట్లను గమనించుకోవాలి. అతిగా తినడం లేదా అసలు తినకపోవడం రెండూ హానికరమే. అలాగే పనిలో మునిగిపోయి విశ్రాంతిని మరవకూడదు. అదే సమయంలో సోమరితనంతో ఉండకూడదు. రాత్రి సరైన సమయానికి నిద్రపోయి ఉదయాన్నే మేల్కోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా అన్ని విషయాల్లో ఒక క్రమపద్ధతిని పాటిస్తే మన జీవితంలోని అనేక ఒత్తిడులు, దుఃఖాలు వాటంతటా అవే తొలగిపోతాయి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.